Hi, hello. A very good morning to all the aspirants and future officers. వెల్కమ్ టు ద రాజ్కర్ణ అకాడమీ. ఈరోజు మనం జూన్ 4 అయిన కరెంట్ ఇష్యూస్ అంటే జూన్ 3 అయినవి జూన్ 4 మనం డిస్కస్ చేయబోతున్నాము. జూన్ 4 ఏవైతే కరెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద టాపిక్. ఫస్ట్ టాపిక్, ద నీడ్ ఫర్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ ఈవీ సప్లై చైన్స్. ఈవీ అంటే ఏంటంటే అందరికీ తెలుసుగా ఎలక్ట్రికల్ వెహికల్స్. ఓకే, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు ఇప్పుడు అంత డిమాండ్ పెరిగింది అంటే ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఇప్పుడు హాట్ డిబేట్ అయింది. ఇప్పుడు పబ్లిక్లో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ పట్ల చాలా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే లేటెస్ట్గా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తర్వాత అట్ ద సేమ్ టైం స్టేట్ ఆఫ్ హర్మోజ్లో వచ్చే డిస్టర్బెన్సెస్ బ్లాకేడ్ ఇంప్లిమెంట్ చేయడము ఈ వల్ల ఏంటంటే పెట్రోలియం అండ్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం దాని ట్రాన్స్పోర్టేషన్ కూడా అంత ఈజీగా లేదు. సో ఈ కంటెక్స్ట్లో ఇండియా అట్ ద సేమ్ టైం రిమైన్ కంట్రీస్లో కూడా పెట్రోలియం అండ్ డీజిల్ ఆయిల్ ప్రైసెస్ అనేది హైక్ అయిపోతుంది. ఓకే, డే బై డే హైక్ అయిపోతున్నాయి. సో ఈ కంటెక్స్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు చూద్దాం పాయింట్స్ చూద్దాం. ఈ పాయింట్స్ చూసే ముందు ఎలక్ట్రికల్ వెహికల్స్ని అప్లిఫ్ట్ చేయడానికి ఇంకా డిమాండ్ పెంచడానికి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది? ఫస్ట్ వన్, ఫేమ్ స్కీమ్. ఓకే, ఫేమ్ అంటే ఏంటండి? ఫాస్టర్ ఆగ్మెంటేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 ఫేజెస్ వైజ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే పిఎంఈ డ్రైవ్ స్కీమ్. ఈ పిఎంఈ డ్రైవ్ ఇనిషియేటివ్ కూడా ఇప్పుడు కార్స్ కానీ బస్సెస్ కానీ లేకపోతే ఇన్ఫ్రా కానీ ఇవన్నిటికి కూడా ఇది కూడా సబ్సిడీ రూపంలోనే ఈవీస్ ఎంకరేజ్ చేయడానికి. నెక్స్ట్ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, పిఎల్ఐ, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ 3 స్కీమ్స్ చూసుకుంటే కాంప్రహెన్సివ్గాన ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ప్రొడక్షన్ని అట్ ద సేమ్ టైము డిమాండ్ని పెంచడానికి వాడతాం అనమాట. ఇది కంప్లీట్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క స్పేర్ పార్ట్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పర్చేసెస్ కానీ అట్ ద సేమ్ టైం ఛార్జింగ్ పాయింట్స్ విషయంలో కానీ ఈ కంప్లీట్గా అన్నింటిలోనైనా సబ్సిడీ ఇస్తూ వీటిని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు ఎంకరేజ్మెంట్ అనమాట. నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఆన్ January 29, 2025. ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అప్రూవ్ అయింది ఇప్పుడు January 29, 2025. ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రజెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్యాటరీస్లో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వాడే క్రిటికల్ మినరల్స్ అన్ని మనం మాక్సిమం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. మాక్సిమం అంటే 100% మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. ఓకే, సో ఈ కంటెక్స్లో మనం అలానే క్రిటికల్ మినరల్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఎప్పుడు ఇండిజీనియస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము, మనం ఎప్పుడు ఇండిజీనియస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఏంటంటే క్రిటికల్ మినరల్స్ అన్ని కూడా మన దగ్గరే అవైలబిలిటీ ఉండాలి అన్న కాన్సెప్ట్తో ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి క్యాబినెట్ ఎప్పుడు ఇచ్చింది? January 29, 2025 ఇచ్చింది అనమాట. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ టు సెక్యూర్ ఇండియాస్ క్రిటికల్ మినరల్ సప్లై చైన్ టు ఈవీ బ్యాటరీస్. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇండియా హ్యాస్ 100% ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆన్ క్రిటికల్ మినరల్స్. క్రిటికల్ మినరల్స్ అంటే ఇక్కడ ఏంటో చూడండి, లిథియం, కోబాల్ట్, నికెల్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్. లిథియం, కోబాల్ట్, నికెల్. ఓకే, ఇవి లిథియం అయాన్ బ్యాటరీస్లో కంపల్సరీ అనమాట. నెక్స్ట్ పాయింట్, యాజ్ ఆఫ్ 2024 లోకలైజేషన్ లెవెల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఈవీ కాంపోనెంట్స్ 30-40% ఇన్ ఇండియా. అంటే ఏంటంటే ఇప్పటి వరకు ఇండిజీనియస్కి లోకలైజేషన్ ఈ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ 30-40% మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, మిగతావన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఆటోమోటివ్ సెక్టర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి. ఓకే, పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్ మనం చెప్పుకున్నాం. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్ 2 ఎప్పుడు లాంచ్ అయిందండి? April 1, 2029. దానికి అలొకేట్ చేసింది ఎంత స్కీమ్కి? 10,000 crores. ఓకే, నెక్స్ట్ పాయింట్, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆన్ ఈవీస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 12 to 5%. చార్జెస్ మీద 18 to 5%. ఓకే, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎంత రెడ్యూస్ అయింది? 12 to 5% అయింది. ఇక్కడ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు టార్గెట్ గుర్తుపెట్టుకుంటే EV30 at the rate of 2030. ఓకే, ఇది దేంట్లోని? సేల్స్ షేర్లోని. అంటే బై 2030కి ఎలక్ట్రికల్ వెహికల్స్ షేర్ అనేది 30% ఉండాలి. అన్నిట్లో కార్స్, బైక్స్ యావరేజ్గా 30% ఉండాలి. ఓకే, ఇందులోని మైనర్గా చూసుకుంటే ఇంకా ఇండివిజువల్ టార్గెట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కింద పాయింట్ చూడండి, ఇండియా మస్ట్ లోకలైజ్ ఈవీ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ టు అచీవ్ 2020 టార్గెట్ ఆఫ్ 30% ఈవీ షేర్. 30% ప్రైవేట్ కార్స్లో, 30% 70% కమర్షియల్ వెహికల్స్లో చెప్పాను కదండి. ఇవన్నీ ఇండివిజువల్ టార్గెట్స్ అనమాట.
ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? 3 స్కీమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి నేషనల్ క్రిటికల్ మిషన్ అనేది ఎప్పుడు అప్రూవల్ అయింది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి ఏంటి గుర్తుపెట్టుకోవాలి? లిథియం, కోబాల్ట్, నికెల్ అనేది. ఇంకోటి ఈ స్కీమ్స్ గురించి చూసుకున్నాం కదా. నెక్స్ట్ ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్ 2 ఎప్పుడు లాంచ్ అయింది? April 1, 2029 గుర్తుపెట్టుకోవాలి. దీనికి అలొకేట్ చేసింది 10,000 CR. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎంత రెడ్యూస్ అయింది? 12 to 5% రెడ్యూస్ అయింది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ టార్గెట్ బై 2030కి ఏదైతే టార్గెట్ ఉందో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్. వెన్ వాజ్ ద నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్? ఆల్రెడీ చదువుకున్నాం కదండి, January 29, 2025. నెక్స్ట్ టాపిక్, ద హడిల్ టు లుక్ అట్ ద అరావలీస్, నికోబార్ అండ్ ఇండియాస్ డెవలప్మెంట్ డిబేట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ న్యూస్ ఇష్యూ ఏంటంటే అరావలీస్, నికోబార్. మీరు గుర్తు చేసుకుంటే నిన్న మనం దేని గురించి మాట్లాడుకున్నాం? అగస్తమలై ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. ఇది ఏ కంటెక్స్ట్లో మాట్లాడుకున్నాం అండి? కోర్టు ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఓకేనా? అగస్తమలై ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేసే దాంట్లో ఇది ఒక పార్ట్ అనమాట. సో ఈ అగస్తమలై ఎకోసిస్టమ్ అట్ ద సేమ్ టైం అరావలి ఎకోసిస్టమ్ ఇవన్నీ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పరంగా చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మనం అరావలి గురించి చూద్దాం. అరావలి ఎందుకు కంటెక్స్ట్లోకి వచ్చింది అంటే, అరావలి హిల్స్ ఒక 2 హిల్స్ మధ్యలోని 500 మీటర్స్ డిస్టెన్స్ ఓకే ఉంటే అది ఎకోసిస్టంలో పార్ట్ కింద కన్సిడర్ చేయడము. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ అరావలి ఎకోసిస్టమ్కి ఒక డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ మాడిఫై చేస్తూ ఈ 500 మీటర్స్ మినిమం డిస్టెన్స్ లేకపోతే అది మైనింగ్కి అలౌ చేయడము. అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద డెఫినేషన్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయో అవి యూజ్ చేసుకొని మైనింగ్స్కి మిస్యూజ్ చేస్తారు అనమాట. మైనింగ్స్కి వాడడం వల్ల ఈ అరావలి ఎకోసిస్టమ్ అనేది కంప్లీట్గా దెబ్బతింటుంది. ఈ కంటెక్స్ట్లో కోర్టు ఏం చెప్పిందంటే పర్ఫెక్ట్గా అరావలి డెఫినేషన్ అనేది డిఫైన్ చేయమని చెప్పి ఒక కమిటీ పెట్టింది. ఓకే, ఒక కమిటీ పెట్టింది. ఆ కమిటీ ఏ కమిటీ? కాంచనదేవి కమిటీ. దీంట్లో చైర్పర్సన్ ఎవరు? కాంచనదేవి. ఇందులో 2 మెంబర్స్ ఉన్నారండి, సుభాష్ అశుతోష్, రాజేంద్ర కుమార్. ఫ్యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అరావలి డిఫైన్ చేయమని చెప్పి పర్ఫెక్ట్ డెఫినేషన్ డిఫైన్ చేయమని చెప్పి ఏ కమిటీ పెట్టారు అంటే కాంచనదేవి కమిటీ. ఇందులో మెంబర్స్ ఎవరు? సుభాష్ అశుతోష్, రాజేంద్ర కుమార్. ఓకేనా? వీళ్ళు ఒక టైం లిమిట్లోని అరావలి డెఫినేషన్ డిఫైన్ చేసి ఈ మైనింగ్ యాక్టివిటీస్ అవుతున్నాయా లేదా, లేకపోతే ఎంతవరకు అవుతున్నాయి, ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాసెస్లో చూస్తారనమాట. ఈ అరావలి గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి ఏదైనా ఒకటే, ఇప్పుడు న్యూస్లోని ఒక టాపిక్ వచ్చిందంటే దాని రిలేటెడ్ కాన్సెప్ట్ మనకి తెలియాలి. ఎందుకు అంటే మోస్ట్లీ ఈ ప్రజెంట్ ఉన్న డైనమిక్ డేస్లోని క్వశ్చన్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఈ న్యూస్లో వచ్చే టాపిక్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఆల్మోస్ట్ మీకు 2 to 3 ఆప్షన్స్లో ఇవే రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, కాబట్టి ఏంటంటే దాని బేసిక్, దాని బ్యాక్గ్రౌండ్ ఇది తెలుసుకోవాలి. ఏం లేదు, హూ, వాట్, వేర్, వెన్, హౌ, ఈ చిన్న బేసిక్ క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ తెలిసిపోతుంది. ఇప్పుడు మనం అరావలి రేంజ్ వెళ్ళే ముందు ఫస్ట్ హిల్ అంటే ఏంటి, మౌంటైన్ అంటే ఏంటి, హిల్కి మౌంటైన్కి డిఫరెన్స్ ఏంటి? ఓకేనా? 600 మీటర్స్ కన్నా తక్కువ ఉంటే దాన్ని హిల్ అంటాం. 600 మీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మౌంటైన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, 600 మీటర్స్ కన్నా తక్కువ ఉంటే దాన్ని హిల్ అంటాం, 600 మీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మౌంటైన్ అంటాం. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఈ రెండిట్ల యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుంది అంటే, హిల్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అంటే ఎరోజన్ ద్వారా ఫామ్ అవ్వచ్చు, లేదంటే సెడిమెంటేషన్ ద్వారా ఫామ్ అవ్వచ్చు, లేదంటే వెదరింగ్ ద్వారా ఫామ్ అవ్వచ్చు. అదే మౌంటైన్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే వాల్కనిక్ కెరప్షన్ వల్ల ఫామ్ అవ్వచ్చు, లేదంటే ప్లేట్ టెక్టానిక్స్ అంటే ప్లేట్స్ కొలైడ్ అవ్వడం వల్ల కూడా ఫామ్ అవ్వచ్చు మౌంటైన్స్. దీని యొక్క స్టీప్ అండ్ స్లోప్లో కూడా వేరియేషన్ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా హిల్ అండ్ మౌంటైన్ గురించి. ఇది బేసిక్ డిఫరెన్సియేషన్ అండి. ఇది ఖచ్చితంగా ఆప్షన్స్లో కూడా ఇస్తారు చాలా వరకు. నెక్స్ట్ ఇప్పుడు మనం అరావలి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అరావలి గురించి కూడా మనకు తెలియాలి. అరావలి ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, అది ఏ టైప్ ఆఫ్ మౌంటైన్, దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే ఏ స్పీషీస్ ఉంటాయి, రివర్స్ ఏమైనా ఒరిజినేట్ అవుతున్నాయా, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ లొకేషన్ గురించి చూద్దాం. లొకేషన్ గురించి తీసుకుంటే ఇవి గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు లొకేట్ అయి ఉంటుంది. రాజస్థాన్, హర్యానా ఈ 4 స్టేట్స్లోని ఇవి స్ప్రెడ్ అయి ఉంటాయి. అరావలి ఏ సిరీస్ ఆఫ్ హిల్స్ ఆర్ మౌంటైన్స్ ఇస్ నథింగ్ బట్ రేంజ్ అంటాం. ఈ అరావలి రేంజ్ అనేది గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ మౌంటైన్స్లోకి వస్తే ఇది ఏ టైప్ ఆఫ్ మౌంటైన్ అంటే ఇది ఫోల్డ్ మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయండి?
ప్లేట్ టెక్టానిక్స్ కొలైడ్ అయిన వల్ల, అంటే టూ ప్లేట్స్ టెక్టానిక్ ప్లేట్స్ కొలైడ్ అయితే ఫామ్ అయ్యే మౌంటైన్స్ ఫోల్డ్ మౌంటైన్స్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇండియాలోనైతే అరావలి, హిమాలయాస్, నెక్స్ట్ అదర్ కంట్రీస్లో ఏప్స్, యాండిస్ ఇవన్నీ ఏంటంటే ఫోల్డ్ మౌంటైన్స్. ఒక ఎగ్జాంపుల్. ఫోల్డ్ కాకుండా ఇంకేం మౌంటైన్స్ ఉంటాయి? బ్లాక్ మౌంటైన్స్ ఉంటాయి. బ్లాక్ మౌంటైన్స్ ఏంటంటే 2 బ్లాక్స్ గుద్దుకుంటే ఒకటి అప్లిఫ్ట్ అవుతుంది, ఒకటి ఏంటంటే డౌన్ లిఫ్ట్ అవుతుంది. సో ఏంటంటే ఇలా ఫామ్ అయ్యేది బ్లాక్ మౌంటైన్. నెక్స్ట్ వాల్కానిక్ మౌంటైన్స్ ఏంటంటే అండర్ గ్రౌండ్లో ఉన్న లావా ఎరప్ట్ అయ్యి మౌంటైన్స్ కింద ఫామ్ అవుతుంది. అది వాల్కానిక్ మౌంటైన్స్ అనమాట. వాల్కానిక్ మౌంటైన్స్. ఓకే, ఇవి 3 టైప్ ఆఫ్ మౌంటైన్స్. నెక్స్ట్ ఇప్పుడు అరావలిలోకి వస్తే, అరావలి కొన్ని ఇంపార్టెంట్ స్పీషీస్ లొకేట్ అయ్యి ఉంటాయి. ఏంటంటే హైనా, జెకల్, లెపార్డ్స్ ఇలాంటి స్పీషీస్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్స్, అరావలిలో పుట్టే ఇంపార్టెంట్ రివర్స్ ఏంటి? బానాస్, లూని, సబర్మతి. ఓకేనా, ఇవి కొన్ని అరావలి మీద ఉన్న ఫ్యాక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. అసలు అరావలి గురించి ఏమైంది? సుప్రీంకోర్ట్ అడాప్టెడ్ Ministry of Environment and Forest definition of Aravalli Hills. Any landform in Aravalli districts with elevation greater than 100 meters from local relief. ఓకే, అంటే ఏంటంటే 100 meters కన్నా ఎక్కువ ఉన్నా, ఈక్వల్గా ఉన్నా దానికి రిలీఫ్. ఎటువంటి రిలీఫ్ అనేది మనం ఇందాక అనుకున్నాం కదా, డెఫినేషన్లో నుంచి ఎక్సెప్ట్ చేసి అది మైనింగ్ యాక్టివిటీస్కి అలోకేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అరావలి రేంజ్ డెఫినేషన్: మినిమం 2 hills within 500 meters distance with 100 meter wide buffer zone on downhill slide. ఇందాక చెప్పుకున్నాం కదా. At the same time, Aravalli Hills extend across Rajasthan, Haryana, Gujarat, Delhi. అరావలి హిల్స్ ఏంటి? ఓల్డెస్ట్ మౌంటైన్స్. ఓకే, ఇదంతా అరావలి గురించి. నెక్స్ట్ న్యూస్లో ఇంకోటి ఉందండి, అదేంటి అంటే నికోబార్, ది గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఓకే, దీని గురించి న్యూస్లో ఏమున్నదో చెప్పుకునే ముందు దీని యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. ఏంటంటే ఇది నికోబార్ గ్రూప్లోని లార్జెస్ట్ ఐలాండ్. ఓకేనా, నికోబార్ గ్రూప్లో ఇది ఎన్విరాన్మెంటల్గా చాలా సెన్సిటివ్ రీజియన్. ఓకే, లార్జెస్ట్ ఎకోసిస్టమ్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ కూడా ఉంది ఇక్కడ. దీంట్లో ఇవి చాలా ఇంపార్టెంట్ స్పీసెస్కి హోమ్ కింద ఉంటుందండి. ఏంటంటే సాల్ట్ వాటర్ క్రోకోడైల్కి, లైన్ టైల్డ్ మెకావ్కి, లెదర్ బ్యాక్ టర్టిల్కి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ స్పీసెస్ అండి. ఎగ్జామ్ కూడా చాలాసార్లు అడుగుతారు. ఏంటంటే సాల్ట్ వాటర్ క్రోకోడైల్, లైన్ టైల్డ్ మెకావ్ అండ్ లెదర్ బ్యాక్డ్ టర్టిల్. ఓకేనా, ఇవి నికోబార్ ఐలాండ్స్లో ఉంటాయి. మీరు చూసుకుంటే ఇండియాస్ సౌత్ మోస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్ అనేది ఈ నికోబార్ ఐలాండ్లో ఉంది. మరి సౌత్ మోస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్ అయితే ఇది సౌత్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ఇండియా అనమాట. ఈ సౌత్ మోస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్ అయితే మరి నార్త్ మోస్ట్ పాయింట్ ఏంటనేది మీకు క్వశ్చన్ రావాలి. అది ఇందిరా కోల్. ఇది ఎక్కడ ఉంది? లద్దాఖ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ అనేది నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో లార్జెస్ట్ ఐలాండ్. ఎన్విరాన్మెంటల్ ఎకోసిస్టమ్ కదా, ఇది చాలా సెన్సిటివ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ స్పీషీస్కి ఇది హోమ్. ఏంటంటే సౌత్ వాటర్ క్రోకోడైల్, లైన్ టైల్డ్ మెకావ్ అండ్ లెదర్ బ్యాక్డ్ టర్టైల్. సౌత్ అండ్ నార్త్ ఈస్ట్ పాయింట్స్ గురించి చూసుకుంటే సౌత్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అనేది ఈ నికోబార్ ఐలాండ్లో ఉన్నది. నార్త్ మోస్ట్ పాయింట్ ఇందిరా కోల్ అనేది లద్దాఖ్లో ఉన్నది. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్కి వద్దాం. కరెంట్ అఫైర్స్కి వస్తే 4th పాయింట్, గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 72,000 crore ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. ఏంటంటే ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్, ఎయిర్పోర్ట్, గ్యాస్ ఆర్ సోలార్ పవర్ ప్లాంట్స్, కోస్టల్ సిటీస్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్స్ థ్రెటెండ్ 250 సోంపేన్ అండ్ నికోబారెస్ ఇండిజినియస్ కమ్యూనిటీస్ అండ్ 22 hectares మంగ్రూవ్ ఫారెస్ట్ రీప్లేస్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ నికోబార్ ఎందుకు న్యూస్లో హైలైట్ అయిందంటే ఇక్కడ ఎవరైతే ఇండిజినియస్ పీపుల్ ఉన్నారో సోంపేన్ అండ్ నికోబారిస్, ఓకే, వీళ్ళు కంప్లీట్గా ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు మంచిదే, కానీ అది ఎప్పుడు ఎన్విరాన్మెంటల్ని పాడు చేసేటట్టు ఉండకూడదు. ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది. ఇప్పుడు ఏంటంటే ఈ ఇండిజినియస్ కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే, ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు చూసుకుంటే ఈ దీనికి అలోకేట్ చేసిన ఈ ప్రాజెక్ట్స్ అలోకేట్ చేసిందంటే 72,000 CR. ఈ ప్రాజెక్ట్ అనేది ఒక కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. ఇందులో ఏంటంటే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, టెర్మినల్స్ ఉన్నాయి, ఇంకా కోస్టల్ సిటీస్ ఉన్నాయి, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఇవన్నీ
డెవలప్మెంట్కి మంచిదే, కానీ ఎన్విరాన్మెంటల్ ఎకోసిస్టమ్ని ఎంత కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎకోసిస్టమ్కి మనం డెవలప్మెంట్కి వెళ్తున్నాం అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ కంటెక్స్లో మనం చూసుకుంటే 6 పాయింట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్టికల్ 48A స్టేట్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. ఇదేంటంటే డిపిఎస్పి డైరెక్ట్ టు ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 48A. ఆర్టికల్ 51AG ఫండమెంటల్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. కీ లాస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 1991, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గేవ్ ఫైనల్ క్లియరెన్స్ టు నికోబార్ ప్రాజెక్ట్స్. ఈ 2 యాక్ట్స్ ఎన్విరాన్మెంట్ పరంగా సెక్యూర్ చేశామన్నమాట. ఇండియా ఫేసెస్ క్రిటికల్ డిబేట్ బిట్వీన్ మెగా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అరవలి మైనింగ్, గ్రేటర్ నికోబార్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్రెజైల్. ఓకేనా, ఇక్కడ మనం అరవలి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మైనింగ్లో ఎఫెక్ట్ అవుతుంది, నికోబార్ ఐలాండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే డెవలప్మెంట్ పేరు మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ చూసుకుంటే రెండు చాలా బ్యాలెన్స్డ్గా లేకపోతే మన లైఫ్ స్టైల్ కానీ హ్యూమన్ ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ఈ విషయంలోని చాలా సెన్సిటివ్గా రీసెర్చ్ చేసి సెన్సిటివ్గా మంచి డెసిషన్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసుకుంటే ఆర్టికల్ 48A ఇది డిపిఎస్పి, స్టేట్ ఎన్విరాన్మెంట్ని కాపాడే బాధ్యత స్టేట్కి ఉన్నది. ఓకే, ఆర్టికల్ 51A చూసుకుంటే ప్రతి ఒక్క సిటిజన్ యొక్క రెస్పాన్సిబిలిటీ, మనం మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుకోవడం ప్రతి ఒక్క సిటిజన్ యొక్క రెస్పాన్సిబిలిటీ. యాక్ట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఈ కంటెక్స్ట్లోనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటి, గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే హిల్కి మౌంటైన్కి మధ్యన డిఫరెన్స్ ఏంటి, అది ఎలా ఫామ్ అవుతుంది, ఇది ఎలా ఫామ్ అవుతుంది, టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఏంటి, ఫోల్డ్ మౌంటైన్స్ ఏంటి, బ్లాక్ మౌంటైన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఈ వాల్కనిక్ మౌంటైన్స్ ఏంటి. ఇక్కడ న్యూస్లో అరావలి అండ్ నికోబార్ ఉంది కాబట్టి అరావలి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అరావలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లొకేట్ అయ్యి ఉంది, అరావలి ఏ టైప్ ఆఫ్ మౌంటైన్, అరావలి ఏ టైప్ ఆఫ్ ఏ రివర్సెస్కి ఇది సోర్స్, ఇక్కడ ఏ స్పీషీస్ ఉంటాయి, నికోబార్ ఐలాండ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, నికోబార్ ఐలాండ్స్లో స్పీషీస్ ఏంటి. ఓకే, నికోబార్ ఐలాండ్ ఎక్కడ లొకేట్ అయ్యింది, నికోబార్ ఐలాండ్ ఎక్కడ లొకేట్ అయ్యిందండి, స్ట్రైట్ ఆఫ్ మలక్కా దగ్గరలోని ఈస్టర్న్ ఇండియన్ ఓషన్లో లొకేట్ అయ్యింది. ఓకే, ఇవి చిన్న చిన్నవే అనిపించవచ్చు అండి, కాకపోతే ఏంటంటే క్వశ్చన్ మనం ఫిల్టర్ చేసేటప్పుడు ఒక ఎడ్యుకేషనల్ కేసు పెట్టేటప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రూపాయి చేస్తాయి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆర్టికల్ 48 డిపిఎస్పి, ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్. ఇంకా లీగల్ రైట్స్ లీగల్ యాక్ట్స్లో చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 1991. ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్కి. దీని మీద క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్స్ డెఫినేషన్ అడాప్టెడ్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, వాట్ ఈస్ ద మినిమం ఎలివేషన్ క్రైటీరియా ఫర్ ఐడెంటిటీ అరావలి హిల్స్. ఇక్కడ చూడండి, యాజ్ పర్ ద డెఫినేషన్ ఏంటి, యాజ్ పర్ ద మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ప్రకారంగా యాజ్ పర్ ద డెఫినేషన్ ఏంటి 100 meters. ఓకే, 100 meters ఫ్రమ్ రాక్ రిలీఫ్. నెక్స్ట్ కాన్సెప్ట్, DRDO IAF సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్ట్ ఇండిజీనియస్ రుద్ర M282 ఎయిర్ సర్ఫేస్ మిసైల్. ఫస్ట్ టెస్ట్ ఇండిజీనియస్. ఓకే, ఈ రుద్ర M2 మిసైల్. ఓకే, ఇది ఇండిజీనియస్ మిసైల్ DRDO రీసెంట్గా టెస్ట్ ఫైర్ చేసింది. ఇది కరెంట్లో ఉన్న టాపిక్. ఇప్పుడు మనం దీని గురించి మనం చూసుకుంటే ఏం నేర్చుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇండియాస్ యొక్క మిసైల్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలాంటి మిసైల్స్ ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మనకు అడిగే ఒక మిసైల్ గురించి అడుగుతున్నారు, ఏంటి అంటే అగ్ని మిసైల్ గురించి మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో అడిగారు ఆల్రెడీ. ఓకే, ఫ్యూచర్లో కూడా అడిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి కంటెక్స్ట్లోని మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని మిసైల్స్ ఏంటంటే అగ్ని, ఆకాష్, అస్త్ర, నాగ్, ఓకే, ఇంకా బ్రహ్మోస్. చెప్పలేమండి, ఏ మిజైల్ అయినా అడగొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మిజైల్ అనేది మనకి న్యూస్లో ఉంది కాబట్టి రుద్ర అయినా అడగొచ్చు, రుద్ర ఒక ఆప్షన్లో ఇచ్చి మిగతా ఆప్షన్స్లో ఇవి కూడా అడిగేసుకోకుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క మిసైల్ గురించి చూద్దాం. ఈ రుద్ర అనేది 8 to సర్ఫేస్ మిసైల్. ఓకే, 8 to సర్ఫేస్ మిసైల్. ఈ అగ్ని అనేది ఏంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇది బెలాస్టిక్ మిసైల్. 1, 2, 3, 4, 5 అని సిరీసెస్ ఉంటాయి. అగ్ని 5 యొక్క రేంజ్ అంతా 5000 kilometers. ఓకే, అగ్ని గురించి ఏంటండి పాయింట్స్, ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, బెలాస్టిక్ మిసైల్, దీని రేంజ్ అగ్ని 5 రేంజ్ అంతా అప్డేటెడ్ వర్షన్ 5000 kilometers. నెక్స్ట్ ఆకాష్ ఏంటంటే రుద్ర మిసైల్కి ఆపోజిట్లో ఉంటుంది, సర్ఫేస్ టు ఎయిర్. నెక్స్ట్ అస్త్రాలో గుర్తుపెట్టుకోండి, ఏ చివర ఏ ఉంటుంది, ఎండింగ్లో ఉంటుంది. సో 8 to ఎయిర్ మిసైల్. నెక్స్ట్ నాగ్లోకి వస్తే యాంటీ ట్యాంక్ బలాస్టిక్ మిసైల్ ఈ నాగ్ అన్నది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్ అండి. ఓకే, బ్రహ్మోస్ ఇండియన్ యొక్క
డిఫెన్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా, ఎయిర్ ఫోర్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉన్నదని బ్రహ్మోస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్ గురించి చూసుకుంటాము. ఇది ఇండియా అండ్ రష్యా యొక్క జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ అనేది. ఓకే, దీనికి పేరు ఎలా పెట్టారు అంటే ఇండియాలో ఉన్న బ్రహ్మపుత్ర రివరు, రష్యాలో మాక్సా రివరు, ఈ 2 రివర్ పేరు మీద ఇది పేరు పెట్టడం జరిగింది. ఈ బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ క్రూసీ మిజైల్. ఇప్పుడు అగ్ని ఆకాశ అస్త్రలాగా ఇవి సర్ఫేస్ టు సర్ఫేస్, ఎయిర్ టు ఎయిర్ ఏంటంటే ఇది ఎయిదర్ సర్ఫేస్, ఎయిదర్ ఎయిర్, ఈవెన్ సబ్మరీన్ నుంచి కూడా లాంచ్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఓకే, బ్రహ్మోస్ మిజైల్కి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద టాపిక్. పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, DRDO and IAF successfully test failed Rudra M2 missile on June 2nd, 2026. Missile launched from Su-30 Mk1 fighter jet. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్యాక్ట్. It predefined a target with pinpoint accuracy, meet all test objectives. Rudra M2 has range of 300 to 350 km, speed Mach 5.5. ఎంత వెయిట్ వార్లోడ్ని క్యారీ చేస్తుంది? 200 kgs. Missile operates at an altitude of 3 to 5 km. Is solidly propelled, indigenously developed air-launched anti-radiation missile. Test validated propulsion system and control and guidance algorithm. Performance verified by ITR Chandrapur. Defense Minister Rajat Singh launched success milestone. Atmanirbhar Bharat. Rudra M2 designed to neutralize enemy assets communication force multiplier, long range precision maker. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని క్వశ్చన్ ఎలా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని బట్టి ఏంటని గుర్తుపెట్టుకోవాలి అంటే రుద్ర M2 మిజైల్ అనేది ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్. ఇది ఇండిజీనియస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఏంటంటే మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, మన కంట్రీలో మనం మ్యానుఫ్యాక్చర్ చేసేది. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? June 2nd, 2026. ఈ ఫైటర్ జెట్ Su-30 Mk1 ఫైటర్ జెట్ ద్వారా దీని రేంజ్ అంతా 300 to 350, స్పీడ్ అంతా 5.5. ఇది ఎంత వార్ హెడ్ని, వెయిట్ ఉన్న వార్ హెడ్ని లిఫ్ట్ చేస్తుంది అంటే 200. ఇది ఎంత ఆల్టిట్యూడ్లో వర్క్ అవుతుంది? 3 to 15 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోని. ఇవన్నీ ఎందుకు అంటే ఆత్మనిర్భర్ భారత్. ఓకే, ఒక సెక్యూర్ భారత్, ఒక ప్రొటెక్టెడ్ ఓరియెంట్ భారత్, ఒక డెవలప్డ్ భారత్. అర్థమైందా? అంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన సావరెంటీ కానీ మన సెక్యూరిటీ కానీ అంతా మన చేతిలోనే ఉండాలి. సో మన యొక్క ప్రొటెక్షన్ కోసం ఈ ఆత్మనిర్భర్ భారత్. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్ చూద్దాం. DRDO and IAF successfully flight tested indigenous Rudra air-to-air surface missile on which date? June 2nd, 2026. Next topic. Vizag data center is a major challenge. Vizag data center is a major challenge. Okay, Vizag లో ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్ అండి, వైజాగ్ గూగుల్ డేటా సెంటర్. ఓకే, ఫస్ట్ వైజాగ్ డేటా సెంటర్ ముందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి డేటా సెంటర్ అంటే ఏంటో తెలియాలి కదా. డేటా సెంటర్ తెలియకుండా డేటా సెంటర్ కోసం ఏం చేస్తాం? డేటా సెంటర్ కోసం తెలియాలి కదా. డేటా సెంటర్ అంటే ఏంటంటే సర్వర్స్, స్టోరేజ్ సిస్టమ్స్, ఓకే, ఇంకా నెట్వర్క్ ఎక్విప్మెంట్, ఇవన్నీ ఒక దగ్గర హౌస్ చేసి డిజిటల్ డేటాని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్లో డిజిటల్ డేటా ఉంటుంది, దాన్ని కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అదే బిజినెస్ ఓరియంటెడ్లో డిజిటల్ డేటా ఉంటుంది. అలా ఏంటంటే ఈ సర్వర్స్, స్టోరేజ్ సిస్టమ్, నెట్వర్క్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఒక దగ్గర ఎక్విప్ చేసి డేటాని కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాసెస్ మొత్తం చేసేది డేటా సెంటర్ చేస్తుంది. ఓకే, ఈ డేటా సెంటర్ యొక్క పార్ట్నర్స్ ఎవరంటే గూగుల్, అదాని ప్లస్ ఎయిర్టెల్. ఓకే, గూగుల్లో GOO అని ఉంటుంది, గూగుల్. సో GAA అని గుర్తుపెట్టుకోండి, గూగుల్, అదాని, ఎయిర్టెల్. ఓకే, ఇంకా దీనికి 3 క్యాంపస్ ఉన్నాయి. అందరికీ మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అందరికీ ఒకటే తెలుసు, దీనికి 3 క్యాంపస్ ఉన్నాయి. ఒకటి రాంబల్లి, అనకాపల్లి డిస్ట్రిక్ట్, ఇంకోటి అడవివరం, మూడోది తుర్లవాడ. ఈ తుర్లవాడ క్యాంపస్ మెయిన్, ఇది చాలా పెద్దదండి ఎక్స్టెంట్లో కూడా తుర్లవాడ క్యాంపస్ అనేది. ఓకే, ఏమని గుర్తుపెట్టుకోండి? ర్యాట్ అని గుర్తుపెట్టుకోండి. డేటా సెంటర్లో ర్యాట్ ఉంది. ఓకే, ర్యాట్ అంటే R అంటే రాంబల్లి, E అంటే అడవివరం, T అంటే తుర్లవాడ. ఈ డేటా సెంటర్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇది క్లౌడ్ కంప్యూటింగ్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, మనం ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తున్నాం కదా, గూగుల్ సెర్చ్కి, బిజినెస్కి. ఓకే, ఇవన్నిటికి డేటా సెంటర్ అనేది సపోర్ట్ ఉంటుంది, దాని అప్లికేషన్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ మనం పాయింట్స్లో చూద్దాం. అదాని కనెక్ట్స్ గూగుల్ జాయింట్ వెంచర్ అనౌన్స్డ్ 15 billion ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఇండియాస్ లార్జెస్ట్ AI డేటా సెంటర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ లార్జెస్ట్ AI డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం, వైజాగ్. ప్రాజెక్ట్ స్పాన్స్ 160 acres in అడివారం అండ్ ముడసల్లావా విలేజెస్. విశాఖపట్నం రూరల్ మండల్ లొకేటెడ్ నియర్ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ.
కంబాలకొండ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ ఇట్స్ ఎకో సెన్సిటివ్ జోన్. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ స్టేటెడ్ 6.5 gigawatts data center ecosystem requires 1 TMC water, 300 tons Godavari river to cool down. Human Rights Forum challenged legality. Project lacks environmental clearance categorized due to minimal impact, but HRF demands category. Water challenge, energy challenge. ఓకే, డెస్టినేషన్. ఇక్కడ ఈ డేటా సెంటర్లో మెయిన్లీ ఛాలెంజెస్ ఏం చెప్తున్నారండి? వాటర్ ఛాలెంజ్. ఒక డేటా సెంటర్ కూల్ చేయడానికి చాలా వాటర్ అవసరం ఉంటుంది. ఓకే, దానికి విపరీతమైన ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ రెండు ఛాలెంజెస్ అని చెప్తారు. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకునేవి ఏంటంటే, ఈ వైజాగ్ డేటా సెంటర్ అనేది దాని యొక్క ఫంక్షన్ ఏంటి, అది ఏంటి, డేటా సెంటర్ అంటే ఏంటి అసలు, ఇంకోటి దీని క్యాంపసెస్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి, దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్ సెర్చ్, ఇవన్నీ దీని యొక్క అప్లికేషన్స్. ఇది ఇండియాలోని లార్జెస్ట్ డేటా సెంటర్. ఇంకోటి ఇది నియరెస్ట్ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నియరెస్ట్లో ఉన్నది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ఓకే, దీనికి ఎంత అలొకేట్ చేశారు? 12,500 CR అలొకేట్ చేశారు. ఓకేనా, దీని మీద క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. Adani Connects Google joint venture has announced a 15 billion investment for India's largest AI data center in which city? Visakhapatnam. Next topic. IMEC, India Middle East Europe Economic Corridor. IMEC, India Middle East Europe. Which one? 3 components మొత్తం, India Middle East Europe. ఓకేనా, 3 components కింద డివైడ్ చేయండి. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్, ఈ కనెక్టివిటీ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఎనర్జీ ఓరియంటెడ్గా కానీ, ట్రాన్స్పోర్ట్ ఓరియంటెడ్ కానీ, ట్రేడ్ ఓరియంటెడ్ కానీ, అంటే ఏంటంటే ఎనర్జీకి, ట్రాన్స్పోర్ట్కి, ట్రేడ్కి, ఏ విధమైన ఈ 3 రీజియన్స్కి కనెక్టివిటీ, ఈ సబ్జెక్ట్స్లోని కనెక్టివిటీ ఉంటే ఈ ట్రేడ్ అనేది ఇంకొంచెం అప్లిఫ్ట్ అవుతుంది, ట్రేడ్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. ఈ కాంటెక్స్ట్లోని ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడు అనౌన్స్ చేశారు? G20 సమ్మిట్ 2023. అది ఎక్కడ జరిగింది? G20 2023 ఢిల్లీలో జరిగింది. ఓకేనా, ఇందులో పార్టిసిపేట్ కంట్రీస్ ఏంటి? ఇండియా, యుఎస్, సౌదీ అరేబియా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్. ఓకే, ఇది 2 క్వార్టర్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. ఒకటి ఏంటి? నార్త్ కారిడార్, ఒకటి ఈస్ట్ కారిడార్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ వరకు. నార్త్ కారిడార్ ఎక్కడి నుంచి? మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్ వరకు. ఓకేనా, ఇక్కడ పాయింట్స్ చూద్దాం మనం. 2 క్వార్టర్స్. ఈస్ట్ క్వార్టర్ ఇండియా టు అరేబియన్ గల్ఫ్ వయా యుఏఈ అండ్ సౌదీ అరేబియా. ఇక్కడ మ్యాప్ పాయింటింగ్లో చూసుకుంటే ఇండియా ఎక్కడ ఉంది? మిడిల్ ఈస్ట్. ఓకేనా, వయా సౌదీ అరేబియా అండ్ యుఏఈ. ఇక్కడ నుంచి నార్త్ క్వార్టర్ స్టార్ట్ అవుతుంది, ఇది ఈస్ట్ క్వార్టర్. నార్త్ క్వార్టర్ ఎక్కడి నుంచి? మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్ వరకు. ఓకే, ఐఎంసీ ఎయిమ్స్ టు రెడ్యూస్ ట్రాన్స్పోర్టేషన్ బై 40%, లాజిస్టిక్ కాస్ట్ బై 30%. ఇది సూయిజ్ కెనాల్కి ఆల్టర్నేటివ్ రూట్ అనమాట. ఇది చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి మంచి కాంపిటీషన్ ఇస్తుంది. ఈవెన్ రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ రూట్ని ప్రైజ్ చేశారు అనమాట, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రేడ్ రూట్స్ ఇన్ హిస్టరీ అని చెప్పి. ఇప్పుడు రీసెంట్గా ఇజ్రాయెల్ వార్ టైంలోని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి కదా. ఇలాంటి కంటెక్స్ట్లోనే ఇలాంటి రూట్స్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ ఇదంతా బాగానే ఉంది, కానీ జియో పొలిటికల్ ఛాలెంజెస్ ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ ఇజ్రాయెల్, అరబ్ కంట్రీస్ ఇదే కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్తో ఉంటాయా అనేది క్వశ్చన్ మార్క్. ఇది జియో పొలిటికల్ ఛాలెంజ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ ఛాలెంజ్. ప్రోడక్ట్ కాస్ట్ పర్ సెగ్మెంట్, టెక్నికల్ స్టాండర్డ్స్, ఇన్కాపబిలిటీ, ఇన్కన్సిస్టెంట్ టరిఫ్స్, ఇన్ఎఫిషియంట్ బార్డర్ ప్రొసీజర్స్, ఫండింగ్ డిసగ్రిమెంట్స్ బిట్వీన్ యుఏఈ అండ్ సౌదీ అరేబియా. ఓకే, ఫండింగ్లో కానీ, ట్రాఫిక్లో కానీ, టెక్నికల్ స్టాండర్డ్స్లో కానీ, ఇవన్నింటిలో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఇంకా. ఓకే, ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కారిడర్ 2 పార్ట్స్ కింద ఉన్నది. ఒకటి నార్త్ కారిడర్, ఒకటి ఈస్ట్ కారిడర్. ఓకే, ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ కారిడర్, మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్, నార్త్ కారిడర్. ఈ కారిడర్ దేనికి? ట్రేడ్ పరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, ఎకనామికల్గా కానీ, ఏ విధంగా కూడా, ఈ ఎనర్జీ పరంగా కూడా ఈ కారిడర్ అనేది, ఈ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంకా ట్రేడ్ అండ్ కామర్స్ ఇంకా పెంచుతుంది ఫ్యూచర్లో. ఇది దేనికి కాంపిటీషన్ ఇస్తుంది అంటే చైనాస్ వన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఇది కాంపిటీషన్ ఇస్తుంది. దీనికి ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారు? G20 సమ్మిట్ 2023 న్యూఢిల్లీలో జరిగినప్పుడు దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఇది ట్రాన్స్పోర్టేషన్ 40%, లాజిస్టిక్స్ 30% రెడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్ చూద్దాం. అట్ విచ్ సమ్మిట్ వాజ్ ద ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అఫీషియల్ అనౌన్స్డ్? మనం అనుకున్నాం కదండి, G20 సమ్మిట్లో. నెక్స్ట్ కాన్సెప్ట్. సోషల్ రియాలిటీస్ బిలీవ్ నోషన్ దట్ మ్యారేజ్ సెవర్స్ డాటర్ టైస్ విత్ పేరెంటల్ ఫ్యామిలీ, సేస్ సుప్రీం కోర్ట్. అంటే మ్యారేజ్ అన్నది ఎప్పుడు 2 ఫ్యామిలీస్ని కలిపేటట్టే ఉండాలి. కానీ నవే డేస్ లైఫ్ స్టైల్ ఏమవుతుందంటే మ్యారేజ్ అనేది ఆ గర్ల్కి పేరెంట్స్ అండ్ వాళ్ళ యొక్క మ్యాటర్నల్ రిలేషన్స్ నుంచి
బాండింగ్స్ కట్ అయ్యేటట్టు ఉన్నది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. ఓకేనా, ఈ కంటెక్స్ట్లో మనం పాయింట్స్ చూద్దాం. సుప్రీంకోర్టు బెంచ్ లీడ్ బై జస్టిస్ అరుణ్ మిశ్రా రూల్డ్ ఆన్ June 1st, 2026 దట్ మ్యారేజ్ డస్ నాట్ సివర్ బాండ్ బిట్వీన్ డాటర్ అండ్ పేరెంట్ ఫ్యామిలీ. ఇప్పుడు బాండ్ అనేది బ్రేక్ చేయకూడదు మ్యారేజ్ అనేది. సచ్ జెండర్ స్టీరియోటైప్ ఇన్కాపబుల్ విత్ ఇన్ కాన్స్టిట్యూషన్, ఇది కాన్స్టిట్యూషన్కి నెక్స్ట్ జడ్జిమెంట్ స్ట్రక్ డౌన్ పారాగ్రాఫ్ ఆఫ్ ఫ్యామిలీ డెఫినేషన్ ఎక్స్క్లూడింగ్ మ్యారీడ్ డాటర్స్ ఫ్రమ్ ఫ్యామిలీ డెఫినేషన్. ఇక్కడ చూడండి పాయింట్, ఇక్కడ మ్యారేజ్ కానీ సన్నని ఫ్యామిలీ డెఫినేషన్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, కానీ మ్యారేజ్ అయిన డాటర్ని ఫ్యామిలీ దాని నుంచి ఎక్స్క్లూడ్ చేస్తారు ఫ్యామిలీ డెఫినేషన్ నుంచి. ఇది అక్కడ జస్టిస్ అని. నెక్స్ట్ కాంటెంపరీ సోషల్ రియాలిటీస్ రికగ్నైజ్డ్ మెనీ మ్యారీడ్ డాటర్స్ కంటిన్యూ టు రెసైడ్ విత్ సపోర్ట్ రిమైన్ డిపెండెంట్ అపాన్ పేరెంట్స్. డిపెండెన్సీ ఈస్ ఫ్యాక్ట్ బేస్డ్ నాట్ జెండర్ బేస్డ్. థర్డ్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. చాలా వరకు పిల్లవలైన గర్ల్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్తోనే వాళ్ళు స్టే చేసి ఉన్నారు. ఓకే, అలాంటప్పుడు ఇన్హెరిటెన్స్ రైట్స్ కానీ లీగల్ రైట్స్ కానీ పేరెంట్స్ వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఎలా సర్వే అవుతారు? ఇది ఒక కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ ఐడెంటిఫైడ్ ఎక్స్క్లూజన్ బేస్డ్ సోల్లీ ఆన్ మార్షల్ స్టేటస్ అండ్ జెండర్ వైలేట్స్ ఆర్టికల్ 14. ఓకే, అండ్ ఆర్టికల్ 15 నాన్ డిస్క్రిమినేషన్ ఆఫ్ సెక్స్. అంటే ఏంటంటే డిపెండ్స్ ఆన్ జెండర్, మనం ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయకూడదు. ఓకే, ఇది దేనికి ఈ జెండర్ బేస్డ్ ఉండకూడదని చెప్పింది ఏది? ఆర్టికల్ 15. ఓకే, రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, జెండర్, క్రీడ్. Next, fifth point, discrimination highlighted. Son continues in family irrespective of marital status. Daughter excluded solely because married. A distinct founded in discrimination. Judgment or rule Allahabad High Court view that married daughters from the compassionate appointments held fails as a reasonable classification tests. అంటే ఏంటంటే ఇప్పుడు కంపాషనెట్ గ్రౌండ్స్లో ఏంటంటే పేరెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళ పిల్లలకి కంపాషనెట్ గ్రౌండ్స్లో వెళ్తాయి. సో దెన్ సన్కి వెళ్ళేటప్పుడు డాటర్కి ఎందుకు వెళ్ళకూడదు? ఈక్వల్గానే ఆ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవ్వాలి. Okay, next point, compassionate appointment recognized as a statutory right when death occurs in service. Blanket exclusion violates fundamental right to equality. సన్కి ఎంత రైట్ ఉంటుందో డాటర్ కూడా అంత రైట్. ఇక్కడ అల్టిమేట్గా ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు, ఈ మ్యారేజ్ అనేది ఒక డాటర్కి వాళ్ళ యొక్క పేరెంట్స్ మధ్య బాండింగ్ అనేది ఇప్పుడు కట్ చేయకూడదు, మ్యారేజ్ అన్న కారణంతో కట్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఇన్హెరిటెడ్ రైట్స్ కంపల్సరీ గ్రౌండ్స్లోనే చాలా వరకు ప్రొవిజన్స్ ఈ ఈక్వాలిటీని వేరియేషన్ చేస్తుంది ఆన్ బేసిస్ ఆఫ్ జెండర్. ఓకే, జెండర్ బేసిస్ మీద ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయకూడదు. ఇంకోటి, మోస్ట్ ఆఫ్ ది సన్స్ ఎవరైతే ఫ్యామిలీతో ఉంటారు కాబట్టి పెళ్ళి అవ్వలేదు, కానీ వాళ్ళందరూ ఫ్యామిలీ డెఫినేషన్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కానీ డాటర్స్, పెళ్ళైన డాటర్స్ కానీ పెళ్ళి కాని డాటర్స్ కానీ ఫ్యామిలీ డెఫినేషన్లో ఇన్వాల్వ్ చేయట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు చాలా వరకు చాలా పెళ్ళవలైన డాటర్స్ ఫ్యామిలీస్తోనే స్టే అవ్వాలి, వాళ్ళ పేరెంట్స్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళది. ఇవన్నీ అయ్యేటప్పుడు ఈ కంపల్సరీ గ్రౌండ్స్ కానీ లేకపోతే లీగల్ రైట్స్ కానీ ఈక్వల్గా ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? ఓకే, ఇవి వేటిని వైలేట్ చేస్తున్నాయి అంటే ఆర్టికల్ 14, ఓకే, రైట్ టు ఈక్వాలిటీ, అండ్ ఆర్టికల్ 15. ఓకే, ఈ రెండు ఆర్టికల్స్ని రైట్ టు ఈక్వాలిటీలో రెండు ఆర్టికల్స్ని వైలేట్ చేస్తుంది. ఇది రైట్ టు ఈక్వాలిటీ, ఇది జెండర్ బేస్డ్ వైలేషన్ అనమాట, ఆర్టికల్ 15. ఓకేనా, ఈ కంటెక్స్ట్లోని క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూసే ముందు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూసుకోవాలి అంటే మ్యారేజ్ ఫ్యామిలీ డెఫినేషన్ ఆర్టికల్స్ 14, 15. ఓకే, సుప్రీంకోర్టు ఎప్పుడు రూల్ చేసింది? June 1st, 2026. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The Supreme Court on June 1st, 2026 struck down paragraph of a government order as manifestly arbitrary because it excluded married daughters from the family definition. Okay, ఇది మెయిన్ పాయింట్ అండి, excluded married daughters from the family definition for compassionate appointment. Which constitutional articles did violated? Article 14 and Article 15. Next topic. No place for third parties in border issues, Minister of External Affairs in response to Nepal PM while hosting country's ruling party chief. ఇక్కడ ఏంటంటే రీసెంట్గా న్యూస్లో చూసుకుంటే ఈ నేపాల్ అండ్ ఇండియా రిలేషన్స్లోని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అట్ ద సేమ్ టైం నేపాల్ నుంచి కూడా ఇండియన్ గవర్నమెంట్ అండ్ ద నేపాల్ గవర్నమెంట్ సేమ్ ఇద్దరు ఒకే పాజిటివ్ సిగ్నల్ ఇస్తున్నారండి. ఏంటంటే ఈ ఇండియా అండ్ నేపాల్ మధ్యలోని ఏవైతే బయలాటరల్ రిలేషన్స్ ఉన్నాయో, ఏవైతే బయలాటరల్ ఇష్యూస్ ఉన్నాయో, అది ఇద్దరు బార్డర్ ఇష్యూస్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఇండియా అండ్ నేపాలే తేల్చుకోగలవు. నో నీడ్ ఆఫ్ థర్డ్ పార్టీస్. అంటే ఏంటంటే మాకు మీడియేటింగ్ అవసరం లేదు అని చెప్పి ఇండియా కూడా అదే స్ట్రాంగ్ స్టాండ్తో చెప్తుంది, నేపాల్తో కూడా అదే స్ట్రాంగ్ స్టాండ్తో చెప్తుంది. ఇది చాలా పాజిటివ్ సిగ్నల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం నేపాల్ గురించి తెలుసుకునే ముందు మనకి ఇండియాకి నేపాల్కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది అన్నది ఒక తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి క్వశ్చన్లోని ఆప్షన్స్ ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ నేపాల్ అనేది ఎక్కడున్నది? ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్నది. ఓకేనా, నేపాల్ కంట్రీకి ఇండియా అన్నది లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరు? నేపాల్కి ఇండియానే. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం మనం చాలా వరకు. ఏం ఎక్స్పోర్ట్ చేస్తాము? పెట్రోలియం ప్రోడక్ట్స్,
మెడిసిన్స్, మెషన్స్ ఇవి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. మరి ఏం ఇంపోర్ట్ చేస్తుంటాము? అగ్రి ప్రొడక్ట్స్, టీ, క్యాడ్మమ్, హ్యాండీక్రాఫ్ట్స్ ఇవి ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇవి మనకి ట్రేడ్ రిలేషన్స్ అనమాట. అట్ ద సేమ్ టైము బార్డర్ డిస్ప్యూట్ చూసుకుంటే లిపులేక్ లాంటి ఏరియాస్లో ఇష్యూస్ ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ అవి. ఇక్కడ ఏంటంటే ఇండియా నేపాల్ రెండు ఏం చెప్తున్నాయంటే ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ 1950 ప్రకారంగా మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తోనే ఉన్నాము. సో థర్డ్ పార్టీ ఇంటర్ఫరెన్స్ అనేది మాకు అవసరం లేదు. పీస్ అనగానే మనకు గుర్తు వస్తుందండి గౌతమ్ బుద్ధ బర్త్ ప్లేస్ ఎక్కడ? లుంబిని ఇన్ నేపాల్. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్, Minister of External Affairs spokesperson Randeep Jaiswal stated on June 2nd, 2026, India categorically rejected any role of third parties, specifically China and UK, in resolving India-Nepal border dispute. Nepal PM Baldir Shah sought involvement of China and UK to address long-run border issue, claimed both India and Nepal encroached on each other's side. 98% of India-Nepal boundary already demarcated. Bilateral mechanism established to deal with all aspects of boundary matters, including cross-border training drills. Minister of External Affairs emphasized border issue is strictly bilateral matter. He had no role for any third parties in bilateral issues between India and Nepal. Filtha border segment remains particularly contentious between India and Nepal. Nepal Foreign Ministry later clarified PM's remarks, stating that Nepal does not seek third-party intervention. Okay, Nepal Foreign Ministry clarify చేశారు. India-Nepal border spans 1850 kilometers. Treaty of Peace and Friendship already చెప్పుకున్నాం కదండి, 1950లో జరిగింది. Governs bilateral relations. Joint Technical Committee handles boundary demarcation. ఓకే, ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఇండియా నేపాల్ మధ్యన ఏ విధమైన థర్డ్ పార్టీ మనకు అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ యూకే అండ్ చైనా అసలు అవసరం లేదు. ఓకే, ఇది ఏ ట్రీటీ అంటే ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ 1950 ప్రకారంగా మనం ఇప్పటి వరకు సామరస్యంగానే ఉన్నాము. ఏ ఇష్యూ ఉన్నా, బయలటల్ ఇష్యూలో ఏది ఉన్నా సరే, అది బార్డర్ డిస్ప్యూట్ అయినా, ఎకనామికల్ ట్రేడ్ ఇష్యూస్ అయినా సరే, ఏ ఇష్యూ అయినా సరే మనం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేటట్టే ఉన్నది. సో అలాంటప్పుడు ఇంకా థర్డ్ పార్టీ అవసరమే ఉంది. ఇంకోటి ఏంటంటే నేపాల్ యొక్క లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ మనమే, ఇండియానే. ఇండియా నుంచి ఏటి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం నేపాల్ నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఎనర్జీ పరంగా కానీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్లో కానీ, కల్చర్లో కానీ, ఇవన్నిటిలో కూడా మనకి నేపాల్కి ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. సో ఒక ఫ్రెండ్లీ కంట్రీస్ మధ్యలోని మనకి థర్డ్ పార్టీ అవసరం. మన క్వశ్చన్ చూద్దామండి. Who stated on June 2nd, 2026 that India categorically rejected any role for third parties, specifically China and India? ఎవరు? రణ్ధీర్ జైస్వాల్. ఎవరంటే రణ్ధీర్ జైస్వాల్? ఎవరు ఇక్కడ? మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్. PM Modi to inaugurate lay stone for development projects worth 18,777 crore in Gujarat. ఓకే, గుజరాత్లో ఫౌండేషన్ స్టోన్ ఎంతండి? కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎంత? అవుట్లే 18,777 crore గుజరాత్లో. పాయింట్స్ చూద్దాం. Prime Minister Narendra Modi will visit Surat and Dhaman on June 5th to inaugurate lay foundation of CR 18,777 crore in Gujarat. In Surat, PM Modi lay foundation stone inaugurate projects approximately 18,000 at indoor stadium public function, including infrastructure. PM Modi will first visit L&T industry facility in Hazar area before proceeding to Surat stadium. In Daman, PM Modi will inaugurate civilian airport, Guardian Strip, Marwat Government Hospital. PM Modi will address public gathering at Swami Vivekananda ground in Daman. Surat collector Mr. Hari Singh and conductor. Project covers multiple sectors. గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ కవర్స్ మల్టిపుల్ సెక్టర్స్: రోడ్స్, రైల్వేస్, పవర్, వాటర్ సప్లై, అర్బన్ డెవలప్మెంట్. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ గుజరాత్ డెవలప్మెంట్లో పార్ట్ కింద కాంప్లెక్స్గా 18,777 crores అలొకేట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏంటనేది ఇక్కడ ఫ్యాక్ట్స్లో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్. PM Modi will inaugurate and lay foundation stone for development projects. ఫౌండేషన్ స్టోన్ ఇప్పుడు వేశారు ప్రాజెక్ట్స్ గుజరాత్లోని. ఇప్పుడు అంటే June 5th. ఓకే, దీంతో మన June 4th ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవన్నీ కవర్ చేయడం జరిగింది. మిగతా ఏవైతే మైనర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయో వాటిని వన్-లైనర్స్ కింద డిజైన్ చేసి ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఏంటంటే గ్రూప్స్, యూపీఎస్సీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క స్ట్రాటజీస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్తో మేము ఇంకా ముందు చాలా వీడియోస్తో వస్తాము.
సో ఈ యొక్క రాజకరణ యొక్క కరెంట్ అఫైర్స్ని మంచిగా నేర్చుకొని ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.